హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, రామంతపూర్, బోడుపల్, కుక్కట్పల్లి, లింగంపల్లి, షేరింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, చెరువులను తలపించాయి. కుండపోత వానతో చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటన్నరకు పైగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షం ఏకదాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాల లోతుకు పైగా చేరుకుంది. దీంతో విద్యార్థులను బయటికి రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం. విద్యార్థుల తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్లు విద్యార్థులను దగ్గరుండి తీసుకెళ్లారు. బోయిన్పల్లిలోని సాయిబాబా కాలనీ, సీతారాంపురం, హర్షవర్ధన్ కాలనీ, రామ్రెడ్డి కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ సహా పలు కాలనీలో చెరువులను తలపించేలా భారీగా వరద నీరు చేరింది. భారీగా వస్తున్న వరద నీళ్లకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పాదచారులు భయాందోళనకు గురికాగా ఇళ్లలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ శానిటరీ సిబ్బంది వారికి సాయం చేస్తున్నారు.